మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా పరవాడలో కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. హైదరాబాద్ నుంచి బస్సు విశాఖ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 50 మంది ప్రయాణికులు సేఫ్గా బయటపడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ వరుసగా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖ పరవాడ దగ్గర కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా వెంటనే బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరు కూడా గాయపడలేదు. 50 మంది ప్రయాణికులు మొత్తం బస్సులో ప్రయాణిస్తున్నారు. 50 మంది కూడా సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మనం దృశ్యాలు చూడొచ్చు. బస్సు ఎంత మేరకు పూర్తిగా కాలిపోయిందో. ఒకవేళ ప్రయాణికులు గనక బయటపడి ఉండకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. విశాఖ జిల్లా పరవాడలో కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుంది. బస్సులోంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. విశాఖ జిల్లా పరవాడలో కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఒక్కసారిగా బస్సులోంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులంతా బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు పూర్తిగా కాలిపోయింది. వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు పూర్తి స్థాయిలో కూడా కాలిపోయింది. మనం దృశ్యాల్లో చూడొచ్చు ఏ స్థాయిలో కాలిపోయిందో. ప్రయాణికులు గనక బయటపడలేని పరిస్థితి ఉంటే ఊహించలేనంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. విశాఖ జిల్లా పరవాడలో మరోసారి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బస్సు కాలిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఏ స్థాయిలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి, ఏ స్థాయిలో పొగ వెలువడుతుందో బస్సు నుంచి చూస్తే అర్థమవుతుంది. ఎంత పెద్ద మంటలు బస్సుని కాల్చేశాయో అర్థమవుతోంది. అయినప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉన్నాయి. వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణించే ప్రయాణికులకు భద్రత లేకుండా పోతుంది. దీనికి నిదర్శనంగా మరోసారి వైజాగ్ పరవాడలో కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. విశాఖ జిల్లా పరవాడలో
కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా బస్సులోంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులంతా బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి మనం మాట్లాడడానికి బస్సు డ్రైవర్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఏం జరిగిందో చెప్పండి, ఎందుకు మంటలు వచ్చాయి బస్సు నుంచి? హలో హలో నేను బ్యాక్ సైడ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పగలు వ్యాపించాయి మేడం. వ్యాపించిన తర్వాత మేము ఫైర్ సిలిండర్ పట్టుకొని ముందు కస్టమర్ని అందరినీ తొందరగా దించి లగేజ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మేము ఫైర్ సిలిండర్తో వెనక్కి వెళ్ళి మేము ఫైర్ సేఫ్ చేసినా సరే మంటలు ఆగలేదు మేడం. అంటే ఏ టైంకి మంటలు రావడం చూసారు మీరు బస్సులోంచి? షార్ట్ సర్క్యూట్ అయింది మేడం ఇంజిన్ దగ్గర. ఓకే, వెంటనే చూడడం వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్తారా? వెంటనే బయటపడ్డాం మేడం. ఈ ప్రమాదం నుండి వెంటనే బయటపడ్డాం, సేవ్ చేసాం మేడం. ముందుగా ఎవరు గమనించారు కృష్ణారావు గారు మంటలు వస్తున్నాయన్న విషయాన్ని బస్సులోంచి? ఈ మంటలు అనేది మేము మిర్రర్ లో నుండి బ్యాక్ సైడ్ నుండి మాకు బ్యాక్ సైడ్ మంటలు వచ్చి మిర్రర్ లో కనబడతాయి కదా మేడం, అది చూసి అబ్జర్వ్ చేసాం మేడం. చూసి ఎమ్మటే బండి సైడ్ మాకు డిస్ప్లేలో మెసేజ్ వస్తుంది మేడం. ఆ మెసేజ్ చూసి వెంటనే మేము బండి సైడ్ తీసుకొని ఆఫ్ చేసాం. అంటే బస్సు బయలుదేరే ముందు అంతా సరిగ్గా ఉందా లేదా గమనించలేదా మీరు? అక్కడ మేము బయలుదేరినప్పుడు బాగానే ఉంటుంది కదా మేడం, ఇక్కడికి వచ్చాక కదా ఈ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. బయట కారులో వెళ్తున్న ప్రయాణికులు వేరే వాళ్ళు చూసి అప్రమత్తం చేయడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్తున్నారు డ్రైవర్ కృష్ణారావు. విశాఖ జిల్లా పరవాడలో కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులోంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో ప్రయాణికులంతా వెంటనే బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో మొత్తం 50 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. కానీ వెంటనే అప్రమత్తం కావడంతో అంతా సేఫ్గా బయటపడ్డారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో అగ్నికీలలు ఎలా ఎగసిపడుతున్నాయో. బస్సు ఈ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైపోయింది. అలౌట్ చేసి పాసింజర్లు కస్టమర్లు చేసి అలౌట్ అయ్యాం. ఫైర్ స్టేషన్ నుంచి హైదరాబాద్ టు అనకాపల్లి పెళ్ళోళ్ళు రాత్రి 7:38 అవుతుంది. 6 o'clock. ఏ ట్రావెల్స్ బస్సు? కావేరీ.